లీడర్లు ఏదైనా మాట్లాడే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. ఎదురుగా ఉన్న జనాన్ని చూసి రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే కథ అడ్డం తిరుగుతుంది. ఏపీలో చంద్రబాబు కూడా ఏదో ఒక సొల్లు మాటలు మాట్లాడి జనాలతో తిట్లు తింటున్నాడు. ఒక దిక్కు అవ్వాతాతలు చంద్రబాబు మీద దుమ్మెత్తి పోస్తున్నారు, ఇంకో దిక్కు ట్రక్కు డ్రైవర్లు కూడా గేరు రాడ్డు పట్టుకొని రెడీగా ఉన్నారు. అగో అక్కడ ఒక డ్రైవర్ అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. ఓ అన్నా, ఏ సంగతే, బాగున్నావా? ఏం బాగో ఏమప్పో, డ్రైవర్లు అంటే మరీ చులకనైపోయింది కొందరికి. అయ్యో ఎందుకన్నా, ఏమైంది? అది కాదబ్బా, మేమేమన్నా దొంగతనం చేసినామా, ఎవరినన్నా ముంచినామా, బ్యాంకుల లోన్లు తీసుకొని ఎగ్గొట్టినామా? మా బతికేదో మేము బతుకుతున్నాం కదా, అంతా తీసిపోయినామా మేము? ఏం జరిగిందన్నా? ఆ చంద్రబాబు ఏమన్నాడో చూసినావు కదా, ట్రక్కు డ్రైవర్లు ఏలు ముద్రగాలట, కాళ్ళ దగ్గర పడుంటామట. ఎందుకు అంత చులకన ట్రక్కు డ్రైవర్లు అంట ఆయనకు? అవునన్నా, ఘోరం. చక్రాలు దింపినా బొంగరాలు దింపినా అని చెప్పుకున్న ఇంద్రబాబు ఇట్లా ట్రక్కు డ్రైవర్లను అవమానపరచుడైతే చాలా తప్పు. ఒక్క మాట చెప్పబ్బా, ఈ ఎండలకు ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళకే చెమటలుగా ఆరుతున్నాయి, అవునా కాదా? అవును, అస్సలు వశమైతే లేదు, చెమటలుగా ఆరిపోతున్నాయి కదా. మరి మేము ఎర్రటెండల ఇంజన్ పక్కకే కూర్చొని మా ట్రక్కు లోడింగ్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ అన్లోడ్ చేసి దాని మీద వచ్చే పైసలతో పిల్లలను పోషించుకుంటున్నాం. ఏం ఎవరు దొరకనట్టు మా మీద వాడు ఏడుస్తాడేంది ఈ చంద్రబాబు? నాకు అర్థం కాదు. అసలు ఆయన ఏడుపు ఏందంటే, జగన్ అన్న ఒక ట్రక్కు డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ట్రక్కు డ్రైవర్ కు ఎలా ఇస్తాడని ఇంద్రబాబుకు కడుపు మంట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక మామూలు ట్రక్కు డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రంటే అంతకంటే గొప్ప ఇంకేమన్నా ఉంటుందా? ఏమి చంద్రబాబు అయితే తీయగలుగుతాడు అట్లా? ఇచ్చిడు తిషేగోడి, 100 కోట్లు ఇచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తున్నాడు అని వాళ్ళ పార్టీకి చెందిన మాజీ మంత్రి చెప్పిండట. పైసలు ఇయ్యనందుకు ఆయనకు టికెట్ కూడా ఇయ్యలే. క్యాష్ కొట్టు టికెట్ పట్టు అని ఆఫర్ నడుస్తుందట వాళ్ళ పార్టీలా. సరేనబ్బా, వాళ్ళ దరిద్రం, వాళ్ళ పార్టీలో టికెట్లు అమ్ముకుంటే అమ్ముకొని ఈ పార్టీలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా టికెట్ ఇస్తే ఎందుకంత కుళ్ళాయనకు అంట. ఆయన అంతే, తాను చెయ్యడు, వేరే వాళ్ళు చేస్తే ఏడుస్తాడు. ఒక్క విషయం అడుగుతబ్బా, మాకు చదువు రాదా? నేను ఏలు ముద్రగాలమా? నీకు ఒక విషయం చెప్పన్నా అన్న, ఆ ఇంద్రబాబు ఎవరినైతే ఏలి ముద్ర అన్నాడో ఆ రామాంజనేయులు ఇంద్రబాబు కంటే ఎక్కువనే చదువుకున్నాడు. ఎంఏ ఎకనామిక్స్ చేసి బిఈడి కూడా చేసిండు. మరి అంత చదివిన రామాంజనేయుల్ని పట్టుకొని చదువు రాదు ఏలి ముద్రగాడని ఎట్లా అంటాడబ్బా చంద్రబాబు? తనకంటే ఎక్కువ చదువుకున్నాడని ఇంద్రబాబుకు కోపం. మేము కూడా అంతో ఇంతో చదువుకున్నాం, కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం. అదే మరి, మీరు అట్లనే కష్టపడుకుంటూ ఉండాలి, అసెంబ్లీలో ఎట్లా కూర్చుంటారు అని ఆయన బాధ. అందుకే మేమంతా ట్రక్కులు తీసుకొని పోతున్నాం, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఏడికి పోతున్నారు? మా ట్రక్కులతోని ఆ సైకిల్ ను తుక్కుగా నలిపేస్తాం, అందుకే పోతున్నాం. ఏహే, గా సైకిల్ ఎప్పుడో తుక్కు అయిపోయింది. మీరేమన్నా చేయాలనుకుంటే ఓట్లతోని షిత్తు చేయండి, సమజైందా? సూచన రానుల్లా ఒక్క మాటతోని కొన్ని వేల మంది మనసు బాధ పెట్టిండు ఆ ఇంద్రబాబు. ఆయన ఇక మారనే మారడు.